నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్టోబర్ కల్లా తెనాలి డంపింగ్ యార్డ్ తరలింపు పనులు ప్రారంభించాలి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. కూటమి పాలన ద్వారా రాష్ట్రంలోని బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ నిర్వహించిన యూటీఎఫ్ నాయకులు. తెనాలి శివార్లలోని డంపింగ్ యార్డ్ నుండి ఉత్పన్నమవుతున్న దుర్గంధం వల్ల స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై పడేస్తున్న చెత్త, బోండాలు వంటి వ్యర్థాల కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్టోబర్ కల్లా ఆ డంపింగ్ యార్డ్ తొలగింపు చర్యలు ప్రారంభించాల్సిందే అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పెమ్మసాని ఆయన నివాసంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శనివారం వచ్చి కలిశారు. ఈ సందర్భంగా తెనాలి ప్రధాన సమస్యల్లో భాగంగా పెమ్మసాని మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సెగ్రిగేషన్ తరలింపు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డుకు ఆనుకొని ఉన్న రోడ్లపై చెత్త వేయకుండా నోటీసు బోర్డులు ఏర్పాటు చేయించాలని, భద్రతా పరంగా స్థానిక వార్డు కౌన్సిలర్లను వాలంటీర్లుగా బాధ్యత తీసుకునేలా సంప్రదించాలని ఈ సందర్భంగా పెమ్మసాని సూచించారు. అలాగే తెనాలి పట్టణాన్ని సుందరీకరణ చేసేందుకు గల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రీనరీ, ప్లాంటేషన్ తదితర బ్యూటిఫికేషన్ కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టాలని కమిషనర్ కు స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తెలియజేయాలని, కానీ పనులు మాత్రం ఆలస్యం కాకుండా చూడాలని తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సెప్టెంబర్ లోపు టెండర్ల దశను పూర్తి చేయించి అక్టోబర్ మొదటి వారంలో యార్డు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. శనివారం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ మార్కెట్ ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా యూటీఎఫ్ జెండా ఆవిష్కరణ చేపట్టారు. యూటీఎఫ్ ఆవిర్భావం నుండి నేటి వరకు యూటీఎఫ్ జెండాను రెపరెపలాడించి జెండా యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచిన ఎందరో మహనీయులను స్మరించుకోవడం జరిగిందని, ఈ జెండా నీడన ఉపాధ్యాయ హక్కులను సంధించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతుందని, రానున్న కాలంలో హక్కుల కోసం యూటీఎఫ్ పక్షాన పోరాడతామని ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు డివిఆర్ ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బసవేశ్వరరావు, షేక్ అహ్మద్ హుస్సేన్, గేరా ప్రసన్నత్ కుమార్, కోటి సుందర్రావు, ప్రదీప్ చంద్, నాగేంద్రబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 50వ జన్మదినం పురస్కరించుకుని ఈరోజు తెనాలి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఆవిర్భావం నుండి ఈరోజు వరకు కూడా యూటీఎఫ్ పతాకాన్ని, కీర్తిని రెపరెపలాడిస్తున్నటువంటి, ఆడించినటువంటి మన మహానుభావులందరూ, కీర్తిశేషులు, అమరవీరులు అందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ, మరి ఈ జెండా నీడన ఉపాధ్యాయ లోకమంతా కూడా ఎంతో ఆనందంగా హక్కులను సాధించుకుంటూ ఈ యూటీఎఫ్ జెండాని మరింత ముందుకి తీసుకెళ్తున్నందుకు మాకందరికీ కూడాను ఎంతో ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ ఉత్సవాలు ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున యూటీఎఫ్ పతాకావిష్కరణ తెనాలి పట్టణ శాఖ గౌరవాధ్యక్షులు మరియు ఈ యొక్క జెండా స్థాపకుల్లో ఒకరైనటువంటి డివిఆర్ ప్రసాద్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క యూటీఎఫ్ ఎల్లవేళలా ఉపాధ్యాయులకు అండగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోతూ ఉంది. ఇంకా ఇదే విధంగా రాబోయే కాలంలో కూడాను ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఉపాధ్యాయ మన్నలను పొందుతూ ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే కాలంలో కూడాను పోరాటాలకి పిలుపునిచ్చినప్పుడు ఉపాధ్యాయులందరూ పాల్గొని ఈ యొక్క సమస్యల పరిష్కారంలో ముందుండాల్సిందిగా
కోరుతున్నాం మిత్రులారా. కూటమి పాలన ద్వారా రాష్ట్రంలోని బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి నాజర్పేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షులు అమ్మన్ని సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని సంకల్పించుకోగా బ్రాహ్మణులు ఆశీర్వదించడంతో ఆ సంకల్పానికి బలం చేకూరి కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగిందన్నారు. సమాజంలో ఎంతో గౌరవంగా జీవనం సాగించాల్సిన బ్రాహ్మణులకు ప్రభుత్వం ద్వారా తగిన గౌరవాన్ని ఇవ్వాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ను త్వరలో ప్రారంభించి అన్ని విధాలుగా బ్రాహ్మణులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో వేదిక బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో నృసింహ సదనాన్ని ఏర్పాటు చేయడం తద్వారా ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహించి సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. వేద పాఠశాలతో పాటు బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం కార్యక్రమానికి తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఏలూరి బ్యాంక్ మేనేజర్ ఎన్వీఆర్ శేష్ కుమార్ మాట్లాడుతూ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి తనను భాగస్వాములుగా చేయడం సంతోషంగా ఉందన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సదనం భవన నిర్మాణానికి దానగుణశీలురు అనేక మంది సహకరిస్తున్నారని పేర్కొన్నారు. బ్రాహ్మణ సాఖ్యులే కాకుండా మరెందరో వితరణశీలురు ఆర్థికంగా సహకరిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. వేద పాఠశాలతో పాటు ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు భవనం ఉపయోగపడే విధంగా సమాఖ్య ప్రణాళికను సిద్ధం చేస్తుందని ప్రకటించారు. ఈ ఉచిత పుస్తకాల పంపిణీ ఎవరైతే చేస్తా ఉన్నారో వారికి కూడా ఆ సరస్వతి కటాక్షం వారి ఇంట్లో వెలువెయ్యాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మంచి కార్యక్రమాలని చేయాలి, బాధ్యతగా చేయాలి, అందరం కూడా కలిసి చేయాలి. ఈ పట్టణ పరిధిలో మీరు ఇది అందరికీ కూడా అందేలాగా చూడాలి. ఒక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఇతర పిల్లలు కూడా చదువుకునేలాగా వాళ్ళకు కూడా ఈ ఫలాలు దక్కాలని చెప్పి, అంతేకాకుండా రేపు మరలా ఈ సంవత్సరం నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి మీ అందరికీ కూడా స్కాలర్షిప్స్ చదువుకునే వాళ్ళకి, అదేవిధంగా గతంలో ఏ రకంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా స్కాలర్షిప్లు వచ్చినాయో, ఏ రకంగా మనలో ఉన్న నిరుపేదలకు ఇల్లు ఇచ్చామో, మరలా అదేవిధంగా ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో, ఎందుకంటే చెప్పుకోవడానికి జాతికి గౌరవం ఉంది కానీ మరి కడుపునిస్తే కాలే పేదలు కూడా మనలో ఉన్నారని చెప్పి నాకు తెలుసు. ఇదేదో కొత్త కాదు నేను చెప్పేది. పేదవారు ఉన్నారు, ఆ పేదవారిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క నేతృత్వంలో ప్రభుత్వం యొక్క ఆలోచనలు మీకు అనుగుణంగా ఉన్నాయని చెప్పి చెప్పడానికి ఈనాటి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీ అందరికీ కూడా ఏ ఫలాలు దక్కాలో ఆ ఫలాలు దక్కుతాయి అని చెప్పి హామీ ఇస్తూ కార్యక్రమంలో ఏలూరి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కామరాజు, రవిమోహన్, భాగవతుల కామేశ్వరరావు, పుల్లె సూర్యప్రకాష్ రావు, ఆర్ రాజేంద్ర ప్రసాద్, టి దక్షిణామూర్తి, కెవి సుబ్రహ్మణ్యం, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయత్రి మాత సరస్వతి దేవుల పూజ నిర్వహించారు. పండితులు వేద ఆశీర్వచనం చేశారు. 1 నుండి డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న 250 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. మేము చంద్రాపూర్ స్టేషన్ దగ్గర సుమారు ₹1 కోట్ల వ్యయంతో అపరకర్మ సేవ నిర్మాణం జరిగింది. దాని విషయం తెలుసుకున్న సాక్షాత్ దైవ స్వరూపులు, నడిచే దైవం, పుష్పగంభీరాధిపతి విద్యాశంకర భారతి నృసింహస్వామి వారు 500 గజాలు ఈ స్థలాన్ని వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్యకి ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శతాభివందనాలు సమర్పిస్తున్నాం. ఇది 2021లో శంకుస్థాపన చేసి ఈ రోజు వరకు ఈ రూపం దాల్చింది. ఇప్పటి వరకు మేము
₹1,30 లక్షలు నీకు వ్యయం చేశాము. ఇంకా 70-80 లక్షల రూపాయల వ్యయంతో త్వరలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా తనాలి బ్రాహ్మణులకు అంకితం చేస్తామని సవినయంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఈరోజు ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అతి కొద్ది నిమిషాల్లో ప్రారంభించి 1 గంటలో ముగిస్తాం. సడన్గా ఏంటంటే ఒక వారం రోజుల క్రితం రవిమోహన్ గారు ఈ వేదిక బ్రహ్మ సేవా సంఘం తాలూకా సమాఖ్య యొక్క కార్యదర్శి అయినటువంటి సూర్యనారాయణమూర్తి గారు విచ్చేయాల్సిందిగా కోరుతున్నారు. ఆయన మా బ్యాంకుకి విచ్చేశారు. ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తున్నామండి మేము పిల్లలకి, అట్లానే బ్రాహ్మిన్స్ వేదిక బ్రాహ్మిన్స్కి అట్లా వేద పాఠశాలలు రన్ చేస్తున్నాము, బిల్డింగ్ కడుతున్నాము అని అన్నారు. నచ్చిన పని ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో వారు చెప్పగానే పుస్తకాలు పంచిపెట్టేటట్టయితే కనుక నేను వితరణ చేస్తానంటే అని చెప్పాను. సరస్వతి కటాక్షం ఉంది అంటే ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. లక్ష్మీ కటాక్షం ఏర్పడింది అంటే దుర్గా కటాక్షం ఏర్పడుతుంది. ఆ ధైర్యం అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళి చేయడానికి అవకాశం. ఇంటర్ చదువుతున్న ఆర్యవైశ్య బాలికలకు స్కాలర్షిప్స్ పంపిణీ నిమిత్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి వైద్య విద్యానిధి కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం వైశ్య విద్యానిధి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో 95% మార్కులు సాధించిన ఆర్యవైశ్య బాలికలకు ఈ స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డ్, మార్క్ లిస్ట్, జిరాక్స్ కాపీలతో ఆగస్టు 31వ తేదీలోపు సెక్రటరీ పెండ్యాల వెంకట్రావు శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ, గంగానమ్మపేట చిరునామాకి దరఖాస్తులను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం 5 లక్షల రూపాయలు విద్యార్థినులకు బాలికలకు మాత్రమే ఇచ్చాము. ఈ సంవత్సరం 23-24 సంవత్సరానికి ఇంటర్మీడియట్లో 95% దాటిన వారికి మాత్రమే మనిషి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తులు స్వీకరించబడుతున్నాం. ఈ నెల 31వ తారీఖు లోపల దరఖాస్తులు వచ్చిన వారికి మాత్రమే మేము 10,000 రూపాయలు ఇవ్వగలము. ఈ దరఖాస్తులు పూర్తయిన తర్వాత 8వ తారీఖు ఇచ్చేది కూడా మళ్ళీ పేపర్కి ఇస్తాము. మీ ఆధార్ కార్డు, పోతే మీ మార్కుల లిస్టు, మీరు ఏ కాలేజీలో చదివింది అవన్నీ కూడా మాకు తెలియపరుస్తూ ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా విద్యానిధి హాస్టల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తున్నాము. మరి విద్యార్థులు వాళ్ళకు మార్కులతో సంబంధం లేకుండా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కానీ పై చదువులు ఏ చదువులు చదివినా కూడా వాళ్ళందరూ కూడా ఉచితంగా భోజనము, వసతి కల్పిస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్లకు ఉచిత వసతి, భోజనం మాత్రమే చేయగలమని తెలియపరుస్తున్నాం. సమావేశంలో కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, కార్యదర్శి పెండెల వెంకట్రావు, కోశాధికారి పెండెల సుబ్బారావు, సహాయ కార్యదర్శి కాజా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు చుండూరు నాగమల్లేశ్వరరావు, వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, వెంకటరత్నం, భాస్కర, వెంకట సుధీర్, గోనుగుంట్ల శ్రీనివాసరావు, దర్శి అనంతమోహన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ మా సంస్థ తరపున ప్రతి ఏటా మెరిట్ గల స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు గత 4-5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 2023-24 95% ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు ఇవ్వడానికి మా సంస్థ ముందుకు వచ్చింది. కావున అర్హత గల బాలికలు ఈ 31/8/24 లోపు అప్లికేషన్లు సమర్పించుకోవాలని కోరుచున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.